శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండం 12వ సర్గం. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. కరోతి సఫలం జంతోః కర్మ యత్ కరోతి నః తస్మాత్ నిర్వేదకృతం యత్నం చేష్టేహముత్తమం. సీతను చూడాలని, లతాగృహాలని, చిత్రశాల గృహాలని, ఇంకా ఇతర భవన ప్రాంతాలన్నీ వెతికి ఎంత వెతికినా సీత కనిపించిన కారణంగా ఆమె మరణించి ఉంటుందని భావించాడు హనుమ. తన శీలాన్ని రక్షించుకుంటూ ఉన్న ఈమెను దుర్మార్గుడైన రావణాసురుడు చంపైనా ఉంటాడు, లేదా వికృతమైన ఆకారంలో చేష్టాలు ఉన్నటువంటి ఈ రాక్షస స్త్రీలను చూసి భయపడి ధైర్యం తగ్గి చనిపోయినా ఉంటుంది. తీక్షణంగా దండించే స్వభావం ఉన్న సుగ్రీవుడు నేను సీతాదర్శనం చేయకుండా కానీ తిరిగి వెడితే ఊరుకుంటాడా అని అనుకున్నాడు హనుమ. సీతను చూడకుండా వెనక్కి వెడితే సముద్రపు ఒడ్డున నేను చేసిన ప్రతిజ్ఞ ఏమవుతుంది? వానరులంతా ఏం చేసుకొచ్చావని అడిగితే ఏం చెప్పగలను? చూడలేకపోయాననే దిగులుతో ఇక్కడే ఉండి ఆలస్యం చేస్తే గడువు దాటగా వృద్ధుడు, నన్ను ప్రోత్సహించిన వాడైనటువంటి జాంబవంతుడు మొదలైన వారు ప్రయోపవేశం చేస్తారు. అతనితో పాటు వానరులంతా నన్ను గురించి ఎంత నింద చేస్తారు. అలా అని ఒంటరిగా సీత కనిపించలేదని వెళితే అది చావుతో సమానమైన అవమానం. అయినా శోకం కార్యాన్ని చెడగొడుతుంది, ఉత్సాహం మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. దాని ద్వారా ఏ పనైనా సులభంగా నేర్పరితనంతో చేసుకోవచ్చు. ఉత్సాహం అనేది చేసిన ప్రతి కార్యాన్ని సఫలం చేస్తుంది. కాబట్టి తిరిగిన శాలలనే తిరిగి, వెతికిన గృహాలనే వెతికి, చూచిన మంటపాలనే తిరిగి వెతుకుతానని నిశ్చయించి ఎగురుతూ దిగుతూ నిలుస్తూ తలుపులు తోస్తూ మూస్తూ వంగి వెడుతూ అలా ఆయా ప్రదేశాలకు అనుగుణంగా వెళుతూ రావణాంతపురంలో బెత్తెడు చోటు కూడా విడవకుండా వెతికి చూశాడు హనుమ. రావణుని చెరలో దేవకన్యలు, వికారాకారం గల రాక్షస స్త్రీలు, చంద్రముఖులైనటువంటి నాగకన్యలు, సౌందర్యవతులైనటువంటి విద్యాధర కాంతలు కనిపించారు కానీ సీత జాడ మాత్రం తెలియనేలేదు. విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ వ్యర్థం వీక్ష్యానిలస్త చితాం పునరుపాగమత్ చింతాముపజగ మహతశో కోపహత చేతన. తనకి ఈ సముద్రాన్ని దాటడం, ఇక్కడ వెతకడం అనేటటువంటి ఇవన్నీ కూడా సీత కనిపించకపోతే వ్యర్థమవుతాయి అని ఊహించి తన ప్రయాణాన్ని సఫలం చేసుకోవడానికైనా సరే సీత జాడని తీరాలని ప్రయత్నం విరమించేది లేదు అని అనుకున్నాడు హనుమ. సీత కనిపించలేదని చెప్పలేని శోకాన్ని పొందాడు. ఉత్సాహాన్ని విడవకపోయినా చింతని మాత్రం తొలగించుకోలేకపోయాడు హనుమ. స్వస్తి.